అందరికీ నమస్కారం. పేదలకి ఉచితంగా వివాహం చేసుకోవటానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేపీ జగన్నాథపురం గ్రామంలో కల శ్రీ 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 పెద్దమ్మ తల్లి ఆలయ సన్నిధిలో దాతలు శ్రీమతి శ్రీ నూతక్కి శ్రీనివాసరావు రాజకుమారి దంపతులచే కొత్తగా నిర్మించబడిన శ్రీ శ్రీనివాస ఉచిత కళ్యాణ వేదిక ఏసీ ఫంక్షన్ హాల్ పేదల కోసం దాతలు 5 కళ్యాణ మండపాలు నిర్మించటం జరిగింది. ఇప్పుడు అవి చూద్దాం రండి. రెండు 2025 శ్రావణ మాసం నుండి ఈ కళ్యాణ వేదిక పేదలకు ఉచితంగా ఇవ్వబడును. ఈ కళ్యాణ వేదికలో 5 జంటలు ఒకేసారి వివాహం చేసుకునే విధంగా 5 మండపాలు నిర్మించటం జరిగింది. ఒక్కో జంటకు 25 కుర్చీలను కూడా ఇవ్వడం జరుగుతుంది. వధూవరులకు వస్త్రాలను మార్చుకునేందుకు రూములు కూడా కలవు. పెళ్లికి వచ్చిన బంధువులకు భోజనాలు ఏర్పాటు చేసుకోవటానికి పెద్ద హాలు కూడా కలదు. ఇక్కడ వివాహం చేసుకునే వాళ్లకి కులంతో సంబంధం లేకుండా పేదలకు ఇవ్వబడును. పెద్దమ్మ తల్లి గుడి నందు ఈవో ఆఫీసులో వివాహం చేసుకునే వారి వివరాలు, తగిన గుర్తింపు కార్డు ఇవ్వవలసి ఉంటుంది. దాతలు శ్రీమతి శ్రీ నూతక్కి శ్రీనివాసరావు రాజకుమారి దంపతులచే కొత్తగా నిర్మించబడిన శ్రీ శ్రీనివాస ఉచిత కళ్యాణ వేదిక ఇకపై ఈ మండపాలు పేదలకి ఒక వరం కానున్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని పేదవారందరికీ తెలియచేయండి. అలాగే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి.